ప్రారంభమైంది కాబట్టి డెంగ్యూ వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. యాక్చువల్గా మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా, మెదడు వ్యాధి, వైలేరియా ఈ 5 జ్వరాలు కూడా మోస్ట్ డేంజర్. వీటిల్లో కూడా డెంగ్యూ వ్యాధి ఫైనాన్షియల్గా డేంజర్ వ్యాధి కాబట్టి యాక్చువల్గా ఇది ఇదివరకు ప్రాణాంతంగా చనిపోయేవాళ్ళు. ఈరోజు చనిపోవట్లేదు, కానీ మెడిసిన్ వచ్చింది, కానీ ఖర్చుతో కూడిన ఆహారం కాబట్టి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటానికి దీని గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయమైంది గవర్నమెంట్ దృష్టిలో. ఇంకో విషయం ఏంటంటే ఇవి కేవలం దోమల ద్వారా మాత్రమే వస్తాయి. ఈ దోమలు కూడా పగటిపూట మాత్రమే కొడతాయి. మనము హాస్పిటల్ పాలయ్యి లక్షలు వేలు ఖర్చు పెట్టుకునే కంటే కూడా ఇంట్లో దోమలు లేకుండా చేసుకున్నట్లయితే వ్యాధిని బారిన పడకుండా ఉంటాం. దీనికి రెండే కాన్సెప్ట్ ఉంది: దోమ పుట్టకూడదు, దోమ కుట్టకూడదు. అంటే దోమ పుట్టకూడదు అంటే దానికి ముఖ్యమైన ఆవాస ప్రదేశాలు ఏంటంటే నీరు నిల్వ ఉండకుండా ఉండాలి. నీరు ఉన్న చోట దోమలు వృద్ధి చెందుతాయి. మనం కానీ మన ఇళ్లలో కానీ మన ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో కానీ శుభ్రంగా చేసుకున్నట్లయితే దోమల పెరుగుదల అరికట్టవచ్చు. ఇంకో విషయం ఏంటంటే దీనిలో ఒక కాన్సెప్ట్ పెట్టారు: ఫ్రైడే డ్రై డే. అంటే ప్రతి శుక్రవారం దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిలో కూడా నీరు వంపేసి మళ్ళీ పట్టుకోవడం. అంటే ఈ దోమలు వృద్ధి చెందడానికి వారం నుంచి 10 రోజులు పట్టిద్ది. ఈ 10 రోజుల్లో దోమలు పిల్లగా నీళ్ళలో ఉంటాయి కాబట్టి మనం ప్రతి శుక్రవారం నీళ్లు పారబోసినట్లయితే దానిలో ఉన్న లార్వా చిన్నపిల్ల దోమలు చనిపోతాయి. అదే దోమగా బయటకు వస్తే దాన్ని పట్టుకోలేము. మనం ఫాగింగ్ మిషన్ ద్వారా పొగమందు కొట్టినా కానీ పారిపోతుంటే కానీ చనిపోవు. అదే లార్వా ఉన్నప్పుడైతే చనిపోతాయి. కాబట్టి ప్రతి శుక్రవారం మనం నీళ్ళు పారబోస్తే లార్వా స్టేజ్లోనే చనిపోతాయి. ఇంకోటి ఏంటంటే కొన్ని చోట్ల అట్టనే తయారవుతాయి కాబట్టి దోమలు మనం ఇళ్లలో దోమ తెరలు కంపల్సరీగా వాడుకోవాలి. దోమ కుట్టకూడదు అనే దానికి ఫుల్ హ్యాండ్స్తో డ్రెస్ తోటి నిద్రపోవాలి. దోమ తెరలు కంపల్సరీగా వాడుకోవాలి. ఈ రెండు కరెక్ట్గా పాటించినట్లయితే దోమల వ్యాధి నుంచి మనం బయటపడతాం.